అన్నిటిని తీసివేసి పరిహరించేసి నీకు ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. హల్లెలూయా. మనం కూడా ఏ మురికి గుడ్డలతో ఉన్నాము, ఏ మురికి మనసుతో ఉన్నాము, ఏ మురికి చేష్టలతో ఉన్నాము, ఇతరుల మీద మరి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాము, ఆ మురికి అంతటిని తీసివేసి దేవుడిచ్చే ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకోవడానికి కూడా మనం కూడా సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువకు దూత చెబుతూ ఉన్నది చూడండి. ప్రక్కన వారిని పిలిచింది దూత. పిలిచేసి ఏమంటుంది, అతని మలిన వస్త్రాలు తీసేయండి, ప్రశస్త వస్త్రాలను తొలగించండి అన్నది. అలాగే యెహోషువతో ఏమంటుంది, నీవు చేసిన దోషాలన్నీ పరిహరించేస్తూ ఉన్నాను, కాబట్టి నీకేం చేస్తుందట, నీకు ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రశస్తమైన వస్త్రాలను ధరించుకోవడానికి మనము సిద్ధపడాలి. దేవుని దగ్గర అనునిత్యము మనం ఉండాలి. మనలో ఉన్న మురికిని చెడును అంతా కూడా తీసివేయగలవాడు దేవుడు ఒక్కడ మాత్రమే. మన ఆత్మశుద్ధి కలిగి ఉండాలి. మరి ఆ శుద్ధి లేనిది మనం పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటాడు. లేవియా కాండంలో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసివేసుకొని, మనలో ఉన్న చెడుని తీసివేసుకొని, అపార్థం చేసుకోవాల్సిన మనసు ఉండకూడదు. ప్రతిదానికి చెడు నెగిటివ్గా ఆలోచించే అవి ఉండకూడదు మనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనలో ఉన్న పాపదోషాలను పరిహరింపబడాలి అంటే మనము నిత్యము దేవుని క్షమాపణ అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మరి అంటున్నాడు, మరి నేను అలంకరిస్తున్నాను అని సెలవిస్తున్నాడు దూత. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. ఎలా అలంకరించారు? దూత ఏం చెప్పింది, అతని తల మీద ఎలాంటిది పెట్టమంది? తెల్లని పాగా పెట్టమంది. తెల్లని వస్త్రంతో పాగా చుడతారు కదండి, అలాగా తెల్లని పాగా చుట్టండి అని చెప్పేసి అన్నప్పుడు పై వస్త్రంతో అతన్ని అలంకరించి యెహోవా దూత దగ్గర నిల్చుండెను. హల్లెలూయా. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహోషువ గారి దగ్గర ఎలా నిలబడింది? దేవదూత అతని పక్కన నిల్చుంది. యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఎలాగో ఆజ్ఞ ఇస్తుంది. ఏమని ఆజ్ఞ ఇస్తుందో ఒకసారి చూద్దాము. మరి మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. హల్లెలూయా. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు నేను ఇస్తాను. ప్రధాన